నమస్తే అండి, నా పేరు చక్రధర్. నేను ప్రజ్వల్ సీడ్స్ నుంచి వచ్చాను. పిఎస్ చంద్రిక 3155 అనే సీడు మనం రైతుకి ఇచ్చాము. ఆ రైతు పంట ఎలా పండించాడు, ఎట్లా ఉంది, ఆయన ఏంటి కనుక్కున్నాము. ఆయన ఏ ఊరు ఏంటని కనుక్కున్నాము. నమస్తే సార్. నమస్తే. మీ పేరేంటి? నా పేరు మధు సార్. మధు. మీ ఊరు? మా ఊరు బుడమర్ సార్. మండలం? వడ్డపల్లి మండలం. జిల్లా? జోగులాంబ గద్వాల జిల్లా. జోగులాంబ గద్వాల జిల్లా. అయితే మీరు ఈ సీడ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఇది కర్నూలు తెచ్చుకున్నా సార్. కర్నూలు తెచ్చుకున్నారు. ఎవరు చెప్పారు మీకు కర్నూలులో ఈ సీడ్ బాగుంటుందని? మీకు ఎవరు చెప్పారు? కర్నూలులో నేను విత్తనాలకన్నా వచ్చినాము. అక్కడ షాప్కి వెళ్ళింటే అది వేరే విత్తనాలకన్నా వచ్చింది. ఇక్కడ మన సారు జాకెట్ బాస్ సార్ కనపడే ఈ విత్తనం బాగుంటుంది వేసుకోండి అంటే అది చాలా సేపు ఆలోచన తీసుకొని తీసుకున్నా దాన్ని బాగుంటుందా లేదని. అయినా తీసుకున్నా అది తెచ్చుకున్నా నాటినాను. బాగానే వచ్చింది. అది మొలక కానుంచి చేసిన భూమిలో నాటిన కానుంచి మొలక కానుంచి కూడా బాగానే వచ్చింది. బాగానే వచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉన్నాయి కదా? అవును సార్. ఎన్ని క్వింటాలు వచ్చింది? 30 క్వింటాల దాకా వస్తుంది సార్. నాకు 2 ఎకరాలు వేసినాను. చాలా మేలు అనిపిస్తుంది ఈ సంవత్సరం అయితే. వర్షాలు లేకుండా దిగుబడి బాగానే వచ్చింది. ఓకే. వర్షాలు లేకపోయినా కూడా వాటర్ తక్కువైనా కూడా వచ్చింది సార్. మరి వైరస్ ఎలా తట్టుకుంది? వైరస్ కి అయితే చాలా అనుకూలంగా ఉంది. వైరస్ కి చాలా తట్టుకుంటది. ముడత ఉండదు, నల్లి ఉండదు, ఏముండదు. బాగా పూత కానీ అది కానీ బాగా మెయిన్ పూత డ్రాప్ కాదు సార్. ఇతను బాగా సెట్ అవుతుంది. ఓకే. నీ పంట చూడటానికి చుట్టుపక్కల వచ్చి ఉంటారు కదా? చాలా మంది వచ్చినారు సార్. చాలా మంది వచ్చినారు. చేను బాగుందని చెప్పినారు. ఇది వేయాలా, ముందు కూడా వేస్తామని చెప్పినారు కొంతమంది రైతులు. అంటే ఇప్పుడు అది కాయ రంగు, కలరు, సీడ్ లోపల అంతా బాగుంది? అంతా బాగుంది సార్. అంతా ఇప్పుడు ఇదంతా కోసారు కదా? ఆల్రెడీ పంట అమ్మేసినాం సార్. ఇది సెకండ్ అది కోత కోపిస్తున్నాం సార్. కొత్త కోపిస్తున్నారు. ఇది ఎప్పుడు అమ్మేస్తారు ఇదంతా? ఇది ఒక రేపు ఎల్లుండి వెళ్ళిపోతుంది సార్. అయితే మీరు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉన్నారా చంద్రిక వల్ల? ఒకటి రేట్ ఒక్కటే బాధ కానీ పంట అయితే బాగా పడింది సార్. అది రేటు బాగానే వచ్చింది. ఇప్పుడు పెరిగింది అంటున్నారు. ఇప్పుడు బాగానే ఉంది రేటు బాగానే ఉంది. అంటే మీరు పెట్టిన ఖర్చుకి లాభం? నాకైతే పెట్టిన ఖర్చుకి లాభం వచ్చేసింది. అంటే మీరు హ్యాపీగానే ఉన్నాను సార్. ఈ కంపెనీ నాకు నమ్మకం కుదిరిందా? నమ్మకం వచ్చేసింది. నేను అన్ని చూసిన కంపెనీలు ఈ కంపెనీ బాగా వచ్చినాయి. విత్తనాలు మాత్రం బాగా వేయొచ్చు ఈ కంపెనీ అయితే. మొక్కకి తేడా అంటే మనం కోసేటప్పుడు కాయ రాలిపోవటం కానీ అలా ఉందా? అవి ఏం లేదు సార్. తాలికాయ రాదు, పూత డ్రాప్ కాదు, మంచిగా ఉంది విత్తనం అయితే. కాయ కూడా డ్రాప్ కాదు. నెక్స్ట్ రేపు రైతులకి మీరు చెప్తారా మరి వేసుకోమని? చెప్తాను సార్. చెప్తాను. చూసారా, మేము ఇప్పుడు తెలంగాణలోని గద్వాల జిల్లా బుడమస్ గ్రామానికి వచ్చాము. మనము ఈ రైతు ఈ చంద్రిక 3155 వాడటం వలన బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నాడు. ఆయన ఎటువంటి లాస్ లేకుండా. మిగతా రైతులకు కూడా మేము చెప్పేది ఏంటంటే, మేము ఎక్కడ కూడా రైతుని తీసుకొచ్చి మోసం చేసి చెప్పట్లేదు. ఆయన వేసిన కుప్ప ఆయన అమ్ముకున్నాడు. ఆల్రెడీ కుప్ప ఉంది. మళ్ళీ కాయలు కూడా కోస్తున్నాడు. ఇది మీరు తెలుసుకొని మేము పక్కా నిజమే చెప్తున్నాం, మీరు గమనించండి. మీకు ఎక్కడ అబద్ధాలు ఆడలేదు. మీకు నచ్చితే కంపల్సరీ వీడియో 4 షేర్ చేయండి. మీరు కూడా విత్తనాలు తీసుకొని రైతులందరికీ మేము ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రజ్వల్ సీడ్స్.